రామ్ రామ్ ఫ్రెండ్స్, ఏ దేశ భవిష్యత్తైనా తరగతి గదిలోనే మొదలవుతుంది అని ఇప్పుడు మాట్లాడరే. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే స్లోగన్స్ ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఒక దేశం బాగుపడాలి అన్నా, నాశనం అయిపోవాలి అన్నా దానికి బీజాలు పడేది తరగతి గదిలోనే అనే మాట ఇప్పుడు అనగలరా? ఇంతటి దుర్మార్గం చేసిన టీచర్లను ఏం చేయాలి? ఇలాంటి టీచర్లు ఎంతమంది ఉండి ఉంటారు అనే ప్రశ్న ఇప్పుడు రాదు కదా. ఇలాంటివి రోజుకో ఘటన క్రిస్టియన్ స్కూల్స్ జరుగుతుంటే ఎవ్వరు ఎందుకు నోరు మెదపరు, ఎందుకు చర్చించరు, ఎందుకు న్యూస్లో చూపెట్టరు? 8 నెలల క్రితం ఒక స్కూల్లో ఒక పిల్లవాడు సరిగ్గా చదవట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే ఆ టీచర్ బెదిరిస్తే, ఒక దెబ్బ వేయిస్తే లెఫ్ట్ ఎకో సిస్టమ్ కమ్యూనిస్టులు లబోదిబోమన్నారు. గుర్తుందా? ఎందుకంటే అక్కడ జరిగింది ముస్లిం విద్యార్థి పైన కాబట్టి. కేవలం హిందువులు మాత్రమే ఎక్కడ ఏం జరిగినా అది తప్పైతే కుల మతాలకు అతీతంగా తప్పుని తప్పు అంటారు, ప్రశ్నిస్తారు, ఖండిస్తారు, శిక్షలు పడాలి అంటాం. కానీ అదే హిందువుకి, హిందువులు నమ్మే దేవీ దేవతల మీద జుగుప్సాకరమైన కామెంట్స్ చేసినా, స్కిట్స్ చేసినా, ఏం చేసినా అవేమీ హిందువుల పైన, మన నమ్మకాల పైన జరిగే దాడులుగా ఏ న్యూస్ ఛానల్ చూపెట్టదు, మాట్లాడదు, ఖండించదు. సో మీడియా మాట్లాడకపోతే మీకు ఇలాంటివి జరిగాయి అని కూడా తెలిసే ఛాన్సే లేదు. మొన్నటికి మొన్న ఒక కాలేజ్లో స్కిట్ వేసి రావణుడి ఒళ్ళో సీతామాత ఇష్టంతో కూర్చున్నట్టు చూపించారు. ఉడిపిలో ముస్లిం ఫాతిమాలు హిందూ విద్యార్థుల బాత్రూంలలో కెమెరాలు పెడితే మాట్లాడలేదు ఎవరు. అలాంటిదే ఈ సంఘటన. ఇది జరిగింది 9 ఏళ్ల బాలుడికి. ఒక టీచర్ కత్తెరతో ఆ బాలుడి శిఖని కట్ చేసింది. బొట్టు కూడా పెట్టుకోవద్దు అని చెప్పింది. ఇది జరిగింది ఉత్తరప్రదేశ్ బల్లియాలో సెయింట్ మేరీ స్కూల్లో. చిన్న వయసులోనే ఒక బాలుడికి జరిగిన సంఘటన ఇది. ఇది చూసినప్పుడు మీలో ఉన్న తల్లి హృదయం స్పందించదా? స్పందించదు. ఎందుకంటే జరిగినది ఒక హిందువుకి కాబట్టి. అందులో కమ్యూనిస్టులు నరాన ద్వేషం నింపుకున్న బ్రాహ్మణుడు కాబట్టి ఆ అబ్బాయి. ఒకసారి ఆ బాలుడు ఏం చెప్తున్నాడో వినండి. तो वॉशरूम में मैम कहाँ जाएंगी? तो मैं आ रहा था कहाँ से? वॉशरूम करके। तो क्या बोली वो? चलो अभी तुम्हारा चुटकी काटता हूँ। क्यों काटी? तुम नहीं कुछ बोले? मैं बोला कि मैम रखते नहीं हिंदू। तो मतलब रखते हैं। तो फिर और क्या बोली? कल क्या? మొహం మీద బొట్టు, తల వెనుక శిఖ దేనికి అడ్డొస్తున్నాయి? ఆ అబ్బాయికి తెలుసా? 9 ఏళ్ల బాలుడికి తెలుసా ఎందుకు తను ఆ ధర్మంలో పుట్టాడు, ఎందుకు అవి వేసుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు అని? ఆ టీచర్కి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ఇప్పుడు ఏ గంజాయి మొక్కలు ప్రశ్నించరు, ఆవేదన వ్యక్తం చేయరు. పిల్లల భవిష్యత్తు ఇలాంటి విషపు ఆలోచనలు ఉన్న టీచర్ల వల్ల బలైపోతుంది అని ఇప్పుడు ఏ విశ్లేషకులు మీకు చెప్పరు. సో ఇవన్నీ జరగలేదు అని సిక్యులర్లు భ్రమలో బతికేస్తారు. ఇన్ని జరుగుతున్నా మొద్దు నిద్ర నటిస్తున్న సెక్యులర్లని అనాలా? ఇంకా మిషనరీ స్కూల్స్, కాన్వెంట్లలో చేర్చే తల్లిదండ్రులని అనాలా? వన్ సైడెడ్ అమ్ముడుపోయిన జర్నలిస్టులు చేసే విశ్లేషణలు చూసి మైనారిటీస్ మాత్రమే డేంజర్లో ఉన్నారు అని నమ్మే అమాయకపు జనాన్ని అనాలా? ఇలాంటి హిందూ ద్వేషులను మన డబ్బులతోనే పెంచి పోషిస్తున్న సో కాల్డ్ సెక్యులర్లు మీ వేలితో మీ కళ్ళే పొడుచుకుంటున్నారు అని ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా ఎన్ని రోజులు మన వరకే వస్తే అప్పుడు చూద్దాం అనుకుంటారు? ఎందుకు ఈ న్యూస్ మీకు తెలీదు? ఎందుకు మీ వరకు ఈ న్యూస్ ఏ న్యూస్ ఛానల్స్, ఏ అమ్ముడుపోయిన సోకాల్ జర్నలిస్టులు వీడియోలు చేయలేదు, తీసుకురాలేదు? జరిగింది ఉత్తరప్రదేశ్లో కాబట్టి వెంటనే ఆ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్ మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయితే దిక్కు దివానం ఉండదు. ఉషాకుమారి పొట్టు పెట్టుకొస్తే చెంప మీద కొట్టింది ఒక టీచర్. ఉషాకుమారి బ్రతికిలేదు ఈ రోజున. ఇలాంటి స్కూల్ యాజమాన్యానికి, టీచర్లకి కఠినమైన శిక్షలు వేస్తే మరొకసారి చిన్న పిల్లల మీద మతోన్మాదాన్ని రుద్దరు. ప్రశ్నించండి, పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప. ఇలాంటివి రోజుకు ఎన్నో ఉదంతాలు క్రిస్టియన్ స్కూల్స్లో, కాలేజెస్లో జరుగుతూనే ఉన్నా కిమ్మనరు, నోరు మెదపరు. ఎందుకని?
జాగో, లెగండి ముద్దు నిద్ర నుంచి, ప్రశ్నించండి, చుట్టూ జరిగేవి తెలుసుకోండి. కనీసం మీ డబ్బులతో మీ పిల్లల బొట్లు గాజులు తీయించేయకండి. మనం ప్రశ్నిస్తేనే శిక్షలు పడతాయి. కనీసం అరే వీళ్ళు కూడా దగ్గుతున్నారు, దొంగ నిద్రలో లేరు, దగ్గడం అంటే ప్రశ్నించడం. కనీసం దొంగలు ఎవరింట్లలో పడతారు? మత్తు నిద్రలో ఉన్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. కనీసం దగ్గే ఒక మనిషి ఉన్నా, దగ్గుతున్నా, అరే వాడు మేలుకుని ఉన్నట్టున్నాడ్రా, లేదా సగం నిద్రలో ఉన్నట్టున్నాడు, దగ్గుతున్నాడు అనే దగ్గుకు కూడా భయపడి దొంగతనం చేయకుండా వెళ్ళిపోతారు. మీరు దగ్గడం కూడా మానేశారు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మన వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటే అప్పటికి ఆలస్యం అయిపోతుంది. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.